వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. ఈరోజు నాందేడ్ డివోటీస్ గురించి ప్రసాదం చేస్తున్నానండి. సాంబార్ చేస్తున్నాను. పప్పు ఉడకబెట్టుకున్నాను. ముందుగా ఇక్కడ ఫ్రై చేసుకున్నామండి అన్ని కూరగాయలు. బెండకాయ, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు, వంకాయ, ఎండుమిర్చి వేసి పప్పు పెట్టుకుందామండి. దీనికి తగినంత ఇంగువ వేసుకున్నామండి. కూరగాయలన్నిటిని ఇలా ఫ్రై చేసుకున్నామండి. ఇక్కడ చూడండి, ఈ గ్యాస్ పైన పప్పును ఉడికించి పెట్టుకున్నాను కదండి. దీన్ని కూడా మరిగించుకున్నాను. కొద్దిగా కారం వేస్తున్నాను అండి. ఇందులో పచ్చిమిర్చి వేసాను కనుక కొద్దిగా కారం వేస్తున్నాను. కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం పోస్తున్నానండి. ధనియా పౌడర్ అండి, కొద్దిగా మెంతి పౌడర్ అండి, సాంబార్ పౌడర్ అండి 1 స్పూన్ వేస్తున్నాను. చూడండి, మరుగుతున్న దీంట్లో పప్పు వేసేస్తున్నానండి. ఇందులో కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు వేసి ఉంచి తీసేసుకుందామండి. సాంబార్ రెడీ అండి.